రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు 3 గుణాల మధ్య ఉండే ఓటమి, ఆధిపత్యం స్థితిని వివరిస్తున్నారు. మానవులలో ఈ 3 గుణాలు ఎప్పటికీ కలగలిసే ఉంటాయి, కానీ ఏదో ఒక గుణం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తిలో సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అతడు శాంతియుతంగా, జ్ఞాన సంపన్నంగా, సుఖంగా ఉంటారు. రజోగుణం పెరిగినప్పుడు అతడు చురుకుగా, క్రియాశీలతతో, కోరికలతో జీవిస్తాడు. తమోగుణం పెరిగినప్పుడు అతడు అజ్ఞానంగా, అలసత్వంగా, నిర్లక్ష్యంగా ఉండిపోతాడు. ఈ గుణాలు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయిస్తూ మన మనస్తత్వాన్ని మరియు ప్రవర్తనను నిర్ధారిస్తాయి.